ఇంగ్లీష్లో ఏమంటారు కదా, ఈ నిత్యం అంటే ఎటర్నల్, ఇన్ఫైనైట్, రకరకాలమ్మా, లెక్కింపజాలని కదా, లెక్కింపజాలని, ఇంకా కొలవలేనిది, అనంతమైన, ఇవన్నీ కూడా దేని కింద వస్తాయమ్మా? ఇదంతా నిత్యత్వం కింద వస్తుంది. గమనించి దాంట్లో మనం ఏం చేద్దాం? సదా అంటే నిత్యము. అంటే మన కోరిక ఏమై ఉండాలి? సదా ప్రభుని తోడ నుండి అద్భుతము ఎవరు వర్ణించగలరు? అద్భుతం నిజంగా. వన్స్ యు టేక్ ఒక స్టెప్ దాంట్లోకి వెళ్ళిపోతే చాలు, అంతకంటే ఇంకేమైంది మన జీవితానికి ఏదమ్మా? ఒక్క అడుగుకాడే ఉన్నది వ్యవహారం. ఎంతోమంది ప్రయత్నం చేస్తారు కదా, అందరూ ప్రవేశించలేరు. ఆ ఒక్క స్టెప్ కోసం మనం అంత ప్రయాసపడాలి. మన పాదాలు అంత సంసిద్ధత ఉంచుకోవాలి, మన ఆటలు, మన క్రియలు, తలంపు అంతా కూడా అంత టోటల్ ఒబీడియన్స్. అంటే నీకు ఎంత విధేయత చూపించాలమ్మా మీరే ఆలోచించాలి. సరే, ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప జీవితం, ఆ అడుగు వేయడానికే అంటే నిత్యత్వము అనే మాట జ్ఞాపకం చేస్తే కూడా ఉదయకాలంలో కూడా లైట్ అంటే ఏంటమ్మా? లైట్ అంటే వెలుగులో రెండు ఉన్నాయి. ఏంటమ్మా? ఇన్ఫైనైట్ అంటే వేవ్స్, అంటే దాంట్లో వేవ్స్ అంటే ఏంటమ్మా? అది ప్రయాణం చేస్తుంది, అది నిత్యత్వం, అది ఎండుకు లేదు. దేనికి లేదు ఎండు? లైట్లో ఆ వేవ్స్కి అంతు లేదు, తరంగాలకి అంతు లేదు. దేనికి? లైట్లో. దాంట్లో మళ్ళా అంతు అంటే లెక్క పెట్టగలిగేది అంటే ప్రోటాన్స్. రెండు ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, తర్వాత తరంగాలు ఉన్నాయి. ఈ వేవ్స్ ఏమో లెక్క పెట్టలేము, ఇదేమో లెక్క పెట్టగలుగుతాం. ప్రోటాన్స్ కెన్ బి కౌంటెడ్, బట్ వేరాస్ వేవ్స్ అనేది అన్కౌంటబుల్. అది లైట్ యొక్క స్ట్రక్చర్, వెలుగు యొక్క స్ట్రక్చర్, అది దాని యొక్క ప్రాపర్టీ, అది ఆ విధంగా ఉంటుంది. సో వెలుగు అనగానే రెండు ఉన్నాయి. ఏమున్నామా? నిత్యత్వం సదా ఉన్నది, ఇన్ఫైనైట్ ఉన్నది, ఫైనైట్ ఉన్నది. అంటే దాన్ని కొంచెం మనం దేవుళ్ళు తీసుకొస్తే కూడా, దేవుడు నిత్యమైన దేవుడు కదా, ఆయన మళ్ళీ ప్రభువుగా ఈ లోకంలో ఏమయ్యాడు? మళ్ళా ఒక సమయానికి, ఒక ప్రదేశానికి పరిమితి అయిన దేవుడు. సమయానికి కూడా ఆయన ఏమన్నా? ఇన్ఫైనైట్ గాడ్ హ్యాస్ బికమ్ ఫైనైట్. నిత్యుడొక దేవుడు ఏం చేశాడమ్మా? ఒక దానికి పరిమితి అయిపోయాడు. యేసు ప్రభుగా అంటే రెండు ఏదైతే వెలుగులో ఆ విధంగా ఉన్నదో గమనిస్తే, ఇక్కడ కూడా ఏంటంటే ఏంది? ఒక పరిమితి అనేది ఇంపార్టెంట్. పరిమితిలో కూడా లైటే, వేవ్స్లో కూడా లైటే, లైట్ క్వాలిటీ అది. ఈరోజు మనం ప్రశ్నించుకున్నాం సోదరు ఏంటమ్మా? అంటే ఏదైనా పర్మనెంట్ అయినా టెంపరీ అయినా, ఏంటమ్మా? పర్మనెంట్ అయినా టెంపరీ. దేనికి సంబంధించింది అంటే టెంపరీ హ్యాస్ టు బికమ్ పర్మనెంట్లో ఉంది, టెంపరీ ఉన్నది. పర్మనెంట్లో ఉన్నది ఏంటి? టెంపరీ. అంటే ఇప్పుడు మనం పోయేది ఎక్కడికి? సదా దేవుని స్తుతించాలి. అంటే సదా స్థుతిలో పోవాలంటే ఇక్కడ కూడా ఈ స్థుతి, ఇక్కడ స్తుతించకుండా అక్కడికి పోలేము. ఇది ఫైనైట్, ఇది కనబడేది, ఇది కనపడాల్సింది. కనపడాలమ్మా, కనపరుచుకోవాలి. అదేంటున్నా, కనపరుచుకోవాల్సిన వాళ్ళు అంటున్నాం. ఇది కనపడేదిగా చేసుకోవాలి. మన జీవితాలు లేవే స్తుతించేటట్లుగా లేవే, లోకస్తులుగా మాట్లాడుకుంటాం, లోకస్తులుగా ఆలోచించుకుంటూ ఉంటాం. సోదరుడా, ప్రభువుని మనం స్తుతించాలి. ఎందుకంటే ఇన్ఫైనైట్లో ఏదైతే ఉందో ఫైనైట్లో కూడా అదే ఉండాలి. సో ఫైనైట్ కలిస్తేనే అది లైట్. అంటే ఫైనైట్ ఒకలాగా, ఇన్ఫైనైట్ ఒకలాగా ఉందా? వీలేదా? నిత్యత్వం అదే, ఇప్పుడు అదే. అందుకోసమే దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటాం. అందుకే ప్రభు ఆయన రాకడలో ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళాలంటే
ఈ యొక్క శరీరం ఇది ఫైనైట్, ఇది ఫైనైట్. మహిమా శరీరము ఇన్ఫైనైట్, అంటే నిత్యమైంది ఏంటి? మహిమా శరీరం. ఈ మహిమా శరీరము, ఈ శరీరం, ఈ రెండు కనబడుతున్నాయి. అంటే ఈ రెండు ఒకదాంతో ఒకటి రెండు కలిసి ఉన్నదే లైట్, వెలుగు. అలానే ఈ జీవితము ఆ జీవితం అనేది కరెక్ట్గా ఈ శరీరం ముందు జీవించే జీవితం ఎలా ఉంది? అది ఫైనైట్కి సంబంధించిందా, వెలుగుకు సంబంధించిందా, చీకటికి సంబంధించిందా అని మనం తెలుసుకోవాలి. ఇది జ్ఞానంకి సంబంధించి ఎవ్రీథింగ్, ఎవ్రీ స్టెప్, ఎవ్రీ మాట సోదరుడు మనం తూచి మాట్లాడాలి, తూచి వేయాలి. దట్ ఈస్ లైఫ్. నా ఇష్టం వచ్చినట్టుగా అడుగు వేసుకున్నాక నా ఇష్టం వచ్చిన నా మాటని మనం ట్విస్ట్ చేసుకున్నాక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. దయచేసి దేవుని బట్టి నేను హెచ్చరిస్తున్నాను, గద్దిస్తున్నాను సోదరు. ఇది నా నేనున్న పొజిషన్, అది నేను గద్దించాల్సిన పొజిషన్. జాగ్రత్త. అందరము దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడాలి కదా, నిర్దోషులుగా నిలబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. నిర్దోషత్వం ఎలా వస్తుంది? ఎల్లప్పుడూ మనల్ని ప్రయాసపడుతూ ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించి మనం నడిపిస్తున్న ఆయన ప్రేమను బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించా బద్దులమైంటున్నాం సహోదరుడు. కూడిక అంటే ఏమనుకుంటున్నారు? మనం కూడుకుంటున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం కాలంలో కూడుకుంటున్నాం అంటే ఒప్పుకుంటున్నాం. కూడుకోవటం అని ఏంటమ్మా? ఒప్పుకోవటంలో ఒక భాగం. ఒప్పుకున్నట్లుగా ఉండాలి. యేసు ప్రభు అని పాపాన్ని ఒప్పుకున్నట్లుగా నిన్న విధానం మనం తెలుసుకున్నాం కదమ్మా. సహోదరుని ఒప్పుకోవాలి, సహోదరత్వాన్ని ఒప్పుకోవాలి, కాపరత్వాన్ని ఒప్పుకోవాలి, సంఘమును ఒప్పుకోవాలి, శరీరత్వం, ఇవన్నీ కూడా ఒప్పుకునేటట్లుగా ఉండాలి. ఆ ఒప్పుకోవటం ఏంటి? కూడిక. ఏంటమ్మా? అందుకే దేవుడు మనకు చక్కటి జీవితాన్ని జీవించడానికి ఇచ్చాడు. ఈ ఒప్పుకోవటము కూడిక అనేది ఏంటంటే ఒక సిద్ధపాటుకు సంబంధించింది. ఈ కూటమి కూడా ఇదేమో ఫైనైట్, అంటే కనబడుతున్నది. దీని యొక్క ఒరిజినల్ ఎక్కడ ఉండాలా? దీని ఒరిజినల్ ఎక్కడ ఉంటుందమ్మా? పరలోకం నిత్యత్వం ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మనం కూడుకునే విధానము, ఇక్కడ కూడుకున్న పద్ధతులు మనం ఇవన్నీ కూడా ఎట్లుంటాయమ్మా? అది దాని యొక్క రిప్లికా. పరలోకంలో ఉన్న దానికి మనం రిప్లికా. నిత్యత్వానికి, నిత్య కూడికకి మనం ఏం చేస్తున్నాం? ఒక రెప్లికాగా మనం దాన్ని ఉంచుకుంటున్నాం. సాదృశ్యంగా, సూచనగా మనం ఉంచుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన మనం లేకపోతే మనము జీవించిన జీవితం అంతా వ్యర్థమైపోతున్నాం. అంతా వ్యర్థమైపోతుంది. ఆ రోజు మనం తలలు కొట్టుకుంటాం, దుమ్మెత్తి మోసుకుంటాం. అయ్యో ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చారు? ఐదుగురు కన్యకలు వచ్చారు లేదా? వచ్చారా? ఈ భాగాలు కూడా కంపేర్ చేసుకుంటే బాగుంది. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మాటలు జ్ఞాపకం చేసుకుంటుంటే అక్కడ ఐదుగురు సిద్ధపడ్డ వాళ్ళు ఎక్కడైనా లోపలికి వెళ్ళారు. సిద్ధపడని వాళ్ళు ఏం చేశారు? సిద్ధపడాలి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేది ఏమైంది? తలుపు లోపల నుంచి మాట ఎవరు విననే తలుపు తీయండి, మేము వచ్చామంటే మీరు ఎవరో మాకు తెలియదు. అవునా కదా? ఇదే మాట ఎవరికి అప్లై అయింది? మళ్ళా ఇంకెవరో అట్లనే సేమ్ చేశారు. ఎవరమ్మా? అక్రమం చేయవాళ్ళంట కదా. అయ్యా, మీ నామాన మేము ప్రవచింపలేదా? మీ నామాన మేము దయ్యాలలో కొట్టలేదా? కూడుకోలేదా? అక్రమం చేయవాళ్ళరా మీరెవరు? నేనంటలే, ప్రభు అన్నమాట. అయ్యో బాబా, నీ నామాన్ని దయ్యాలలో కొట్టాం, ప్రవచనం చూపి చేసాం, అయ్యా ప్రార్థనలు కూడుకున్నాం. అక్రమం ఎందుకంటే ఏం లేదు? సిద్ధపాటు లేదు. ఆ సిద్ధపాటు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సోదరుడా. ఆ సిద్ధపాటు గురించిన ఆలోచన ఎంతగా మనల్ని భక్షిస్తున్నది.
ఈరోజు నేను చెప్పుకుంటూ పోతున్నాను కాబట్టి బాగుంది. నేను చెప్పకపోతే నేను లేను అనుకోండి, మీరు దేవుడు సార్ నేను లేను అనుకోండి, ఏమైతుందో ఒకసారి ఆలోచించండి. కెన్ యూ లీడ్ లైక్ దిస్? ఈ జీవితమే జీవించగలుగుతారా? ఇలానే జీవించకపోతే మళ్ళీ తిరిగి నరకానికి పోతే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మీరే ఆలోచించండి. నేనున్నా నేను లేకపోయినా ఆ జీవితం జీవించడానికి నేను సిద్ధపరుస్తున్నాను. యాక్చువల్గా నా పరిస్థితిలో ఏంటమ్మా, ఉన్నా లేకపోయినా ఇదే జీవితం అనేది కంటిన్యూ కావాలి. అదే అంటున్నా, సదా అంతే, ఇప్పుడు అంతే, ఉన్నా లేకపోయినా అంతే అన్నట్లుగా జీవించినప్పుడే సోదరుడా మన జీవితంలో మనము ముందుకు పోగలుగుతాం. లేకపోతే ముందుకు పోలేము.